సామాజిక సమస్యలపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు విద్యా సంబంధిత సమస్యలపై పోరాడేందుకు సమాయత్తమైంది. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి విద్యార్థులను నీట్ పరీక్షా పత్రాల లీకేజీ మానసికంగా ఇబ్బంది పెట్టిందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష పోరాటం చేయబోతున్నారు. ఢిల్లీలో జరిగే ధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అభిజిత్ దీప్కే పిలుపు సెన్సేషన్ క్రియేట్ చేసింది. విద్యా వ్యవస్థ తీరును, నిరుద్యోగ సమస్యలను ఎండగడుతూ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన యువకుడు అభిజిత్ దీప్కే నిరుద్యోగుల మద్దతుతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను సంస్కరించాలని అభిజిత్ డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు బేషరతుగా బాధ్యతల నుంచి తప్పుకోవాలనే డిమాండ్తో నిరుద్యోగులను, విద్యార్థులను ఏకం చేశారు. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చిన విద్యావంతులు, నిరుద్యోగులు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాడేందుకు ముందుకు వస్తారా? అభిజిత్ దీప్కే నిరుద్యోగులతో కలిసి ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉద్యమాన్ని కొత్త పొందలు తొక్కిస్తారని భావిస్తున్నారు. ఉపాధి కోసం పొరుగు దేశం వెళ్లిన అభిజిత్ దీప్కే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థుల మనోభావాలతో చెలగాటమాడుతున్న తీరుపై జంతర్ మంతర్లో ధర్నా చేపట్టాలని భావించారు. విద్యా వ్యవస్థ తీరును, నిరుద్యోగ సమస్యలను ఎండగడుతూ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన యువకుడు అభిజిత్ దీప్కే నిరుద్యోగుల మద్దతుతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను సంస్కరించాలని అభిజిత్ డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు బేషరతుగా బాధ్యతల నుంచి తప్పుకోవాలనే డిమాండ్తో నిరుద్యోగులను, విద్యార్థులను ఏకం చేశారు. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చిన విద్యావంతులు, నిరుద్యోగులు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరాడేందుకు ముందుకు వస్తారా? అభిజిత్ దీప్కే నిరుద్యోగులతో కలిసి ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉద్యమాన్ని కొత్త పొందలు తొక్కిస్తారని భావిస్తున్నారు. ఉపాధి కోసం పొరుగు దేశం వెళ్లిన అభిజిత్ దీప్కే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థుల మనోభావాలతో చెలగాటమాడుతున్న తీరుపై జంతర్ మంతర్లో ధర్నా చేపట్టాలని భావించారు. ఉద్యోగాన్ని వీడి ఉద్యమంలో కీలక పాత్ర పోషించబోతున్నారా? మొక్కుబడిగా ధర్నా నిర్వహించి మొహం చాటేస్తారా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శిస్తున్న అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను టార్గెట్ చేశారు. నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షణలో ఉన్నతాధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఎవరి నుంచి డిమాండ్ రాకముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యార్థి సంఘాలు నీట్ రద్దుపై ఆందోళన వ్యక్తం చేశాయి, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో చేసే లొల్లుకి ప్రత్యక్ష పోరాటానికి చాలా తేడా ఉంటుందని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యంతో పనిచేస్తుందా అనే విమర్శలకు అభిజిత్ దీప్కే స్పందించారు. విదేశాల్లో చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా ఢిల్లీలోని నిరసనల్లో పాల్గొనేందుకు బయలుదేరుతున్నట్టు వెల్లడించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిజిత్ దీప్కే అభిప్రాయపడ్డారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న అభిజిత్ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతు కోరారు. దేశంలో జవాబుదారీతనాన్ని ప్రశ్నించేందుకే తాను భారత్కు తిరిగి వస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎవరూ మన కోసం పుట్టుకురారని నిరుద్యోగులు గుర్తించాలని అభిజిత్ విజ్ఞప్తి చేశారు. శాంతిని విశ్వసించి రాజ్యాంగాన్ని అనుసరించే మద్దతుదారులు దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి నాతో కలిసి రావాలని అభిజిత్ పిలుపునిచ్చారు.
జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే పోలీసులు అనుమతి కోరినట్టు అభిజిత్ తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకు ఇంకా నమ్మకముందని, శాంతియుత నిరసనలకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను భారత్లో అడుగు పెట్టగానే విమానాశ్రయంలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని, జైలుకు పంపినా అన్నింటికీ సిద్ధపడే వస్తున్నానని ఆయన తేల్చి చెప్పారు. విద్యార్థులకు, నిరుద్యోగుల తరపున చేసే పోరాటాలకు కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.